మనం చిలుక రూపంలో విక్రమార్క మహారాజు గారు పద్మిని అనే స్త్రీకి బుద్ధి కలిగేందుకు గాను చెప్తూ ఉన్న సుఖసప్తతి కథల్ని తెలుగులో తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం చంద్రిక కథని తెలుసుకుందాం. ఎప్పటిలాగే పద్మిని సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో పనంతా చక్కదిద్దుకుని రాజు గురించి అందంగా అలంకరించుకుని ముస్తాబయ్యి చిలక దగ్గరికి తాంబూల చరవణం చేసి వచ్చి, చిలక చిలక ఈరోజు ప్రొద్దుకోకకు మునిపే పెందరాళి రాజు దగ్గరికి వెళ్ళి వస్తాను, ఒక చిన్న కథ చెప్పు అంది. చిలక కూడా ఆలస్యం చేయకుండా కథ చెప్పడం ప్రారంభించింది. పూర్వం విదేహ రాజ్యాన్ని చండప్రచండు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి దేవిక అనే పట్టమహిషి ఉంది. ఆమె రూప సౌందర్యాలలో చాలా అందగత్తే. అయితే మహారాజుకి ఆమె వల్ల పిల్లలు కలగలేదు. ఎన్నో నోములు వ్రతాలు చేసినప్పటికీ కూడా పిల్లలు కలగలేదు. అంచేత పురోహితుడు మంత్రి సామంతాది పరివారాన్ని వెంట పెట్టుకుని రాజు దగ్గరికి వచ్చి, మహారాజా, మీ తదనంతరం ఉత్తరాధికారి రాజ్యానికి అవసరం గనక మీరు ద్వితీయ వివాహం చేసుకోండి అని చెప్పి ఆయన్ని ఒప్పించి ఆయనకి సౌగంధిని అనే ఒక రాకుమార్తెని ఇచ్చి ద్వితీయ వివాహం జరిపారు. ఆమెతో కొంతకాలం తర్వాత కూడా మహారాజుకి పిల్లలు కలగల. దానితో మరి ఒక వివాహాన్ని చేసుకున్నాడు. ఆమె పేరు సుమనస. ఇలా ముగ్గురు రాణులతోటి మహారాజు ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఒక రోజున పెద్ద మహారాణి ఇద్దరు రాణులు కలిపి మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా దగ్గర అరణ్యంలో ఒక చక్కటి సరస్సు ఉందట. అది పువ్వులతోటి చుట్టూ ప్రదేశం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుందట. మాకు అక్కడికి వెళ్ళి జలకాలాడాలని కోరికగా ఉంది అని చెప్పారు. మహారాజు సరేనని చెప్పి కొంత పరివారాన్ని వెంట పెట్టుకుని మహారాణులతో కలిసి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు. సాయంకాలం దాకా ఆ చుట్టుపక్కల వనవిహారం చేసి వచ్చి సాయంకాలం వేళ మహారాణులతో కలిసి ఆ సరస్సులో జలకాలాడుతూ ఉన్న సమయంలో మహారాజు మహారాణుల మీదకి ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా నీటిని చిమ్ముతూ ఉన్నాడు. అయితే ఆ సరస్సు ఒడ్డున ఎంతో కాలంగా రావి చెట్టు నీడన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు. అది సాయం సంధ్య వేళ కావడంతో ఆ సరస్సు సమీపానికి వచ్చి సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇస్తూ ఉన్నాడు. అదే సమయంలో మహారాజు మహారాణుల మీదకి విసిరిన నీరు కాస్త ఆయన సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వబోతూ ఉన్న ఆయన దోసిలి నీళ్లల్లో పడ్డాయి. దానితో ఋషికి విపరీతమైన కోపం వచ్చి, మూర్ఖుడా, నీ భార్యలపైన మమకారంతోటి ప్రేమతోటి కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ ఉన్నావు. నువ్వు తప్పక శిక్షార్హుడివి. అంచేత ఇదిగో నా శాపం అంటూ మహర్షి మహారాజుని ఇటుపై నువ్వు దాహార్తితో కృంగి కృషిస్తావు అని శపించాడు. వెంటనే అప్పటికి కనువిప్పు కలిగిన మహారాజు మహర్షి పాదాలపై పడి బోరున విలపించాడు. దయాద్ర హృదయుడు కావడం చేత మహర్షి మహారాజుకి శాప విమోచనాన్ని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే ఒక పతివ్రత చేతితో మంచినీటిని స్వీకరిస్తావో ఆ క్షణమే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. వెంటనే మహారాజు తన పట్టమహిషి అయిన దేవికని పిలిపించి ఆమె చేతి నీటిని తాగాడు. ఆయనకి దాహార్తి తీరల. మిగిలిన ఇద్దరు భార్యల చేత కూడా మంచినీటిని తెప్పించుకుని తాగాడు. అయినప్పటికీ దాహార్తి తీరలే. అప్పటికి మహారాజు బాగా బుద్ధి కలిగిన వాడు అయ్యాడు. అయ్యో, ఇంతకాలం ఈ భార్యల్ని చూసుకుని కన్ను మిన్ను తెలియక ప్రవర్తించాను. ఇటువంటి వారి కోరికలు తీర్చడానికి ఇక్కడి దాకా వచ్చి ఇన్ని ఇక్కట్ల పాలు అయ్యానా అని తనపై తనకే జాలేసింది. ఆ మరుక్షణం నుంచే ముగ్గురు మహారాణుల్ని కూడా ఇక పట్టించుకోవడమే మానేశాడు. పైగా తనకు కలిగిన దాహార్తిని తీర్చుకునేందుకు గాను మహారాజు రాజ్యం చేరగానే తన రాజ్యం అంతటా కూడా తనకి ఏ పతివ్రత అయితే గుక్కిటి నీళ్ళని ఇస్తుందో, తనకు కలిగిన శాపాన్ని విమోచన చేయగలుగుతుందో ఆమెకి అర్ధరాజ్యాన్ని ఇచ్చి తన భర్తతో పాటు ఆమెని సత్కరిస్తాను అని చెప్పి చాటింపు వేయించాడు. వెంటనే ఎంతోమంది మహారాజు దాహార్తిని తీర్చడానికి గాను భార్యాభర్తలు తరలివచ్చారు. కానీ ఎవ్వరి వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. రాజు దాహార్తితో కృంగి కృషించి చివరి క్షణాలకి వచ్చేశాడు. ఆ సమయంలో వర్ధమానుడు అనే ఒక వర్తకుడు తన భార్యని తీసుకుని మహారాజుకు కలిగిన దాహార్తిని తీర్చడానికి వచ్చాడు. ఆమె పేరు శశికళ. తన భర్త అనుమతి ప్రకారం ఆమె రాజుకు ఒక పాత్రతో మంచినీటిని అందించింది. ఆ నీటిని రాజు తాగగానే ఆయనకి కలిగిన దాహార్తి కాస్త మాయమైపోయింది. అంటే మహర్షి ఇచ్చిన శాపం వెంటనే ఉపశమింపబడింది. మహారాజు ఎంతో ఆనందపడి ఆ భార్యాభర్తల్ని గొప్పగా సత్కరించి వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు. మహారాజు వర్ధమానుణ్ణి ఏకాంత ప్రదేశంలో కలుసుకుని, నీ భార్య ఇంట వేరెవరైనా ఆడపిల్లలుంటే ఆమెని నేను వివాహం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. నీ భార్య వంశంలో పుట్టిన ఆడవారందరూ కూడా
నీ భార్యలాగే పతివ్రతలు అవుతారని నా నమ్మకం అని చెప్పి వర్ధమానుణ్ణి ఒప్పించి శశికళ చెల్లెలు అయిన చంద్రికని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అదే విషయాన్ని వర్ధమానుడికి చెప్పాడు. వర్ధమానుడు ఆమె భార్య అయిన శశికళ చంద్రికని ఇచ్చి మహారాజుకి గొప్ప వైభవంగా వివాహం జరిపించారు. మహారాజు ఆ తర్వాత సముద్ర ద్వీపంలో ఈమెకి ఒక గొప్ప రాజభవనాన్ని ఏర్పాటు చేసి మగపురుగు అనేది చొరబడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లని చేసి మొత్తం అందరినీ స్త్రీలనే నియమించి ఆమెని ఆ భవనంలో ఉంచాడు. మహారాజు మాత్రమే వచ్చి వెళుతూ ఉండేవాడు. ఇలా ఉండగా కొద్ది కాలం గడిచిన తర్వాత ఒకనాటి రాత్రి మహారాజు మహారాణి వారి ఏకాంత గృహంలో మధువుని సేవించి ఉండగా ఒక గూఢచారి వచ్చి అక్కడే కావలి కాస్తూ ఉన్న పరిచారికలతోటి మన రాజ్యం మీదకి అనుకోకుండా శత్రురాజులు దండెత్తి వస్తూ ఉన్నారని తెలిసింది. ఈ విషయాన్ని ఎంతో అత్యవసరంగా మహారాజుకి తెలియచేయండి అని తను తిరిగి వెళ్ళిపోయాడు. అదే సమయంలో మహారాజు దగ్గరికి వెళ్ళి చెలికత్తెలు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ విషయం తెలియగానే మహారాజు ఆ రాత్రి పూటే తన రాజ్యానికి పయనమవబోయాడు. ఆ సమయంలో చంద్రిక ఎంతో కాలం తర్వాత మళ్ళీ మీ దర్శనమైంది. ఇప్పుడు నన్ను ఇలా అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళవద్దు, తెల్లవారగానే బయలుదేరుదురు గాని అని ఎన్నో విధాల మహారాజుని వేడుకుంది. అయినప్పటికీ మహారాజు వినకుండా ఆ రాత్రి సమయంలోనే చంద్రికని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి తన రాజ్యానికి పయనమై వెళ్ళిపోయాడు. కానీ చండప్రచండు తన రాజ్యం చేరగానే శత్రురాజుల కంటే ముందుగానే వారి మీదకే దండెత్తి వెళ్ళి వాళ్ళనందరినీ తుదముట్టించి ఆ రాజ్యాల్ని కూడా తన వశం చేసుకున్నాడు. ఈ కారణంగా మహారాజుకి మరికొద్ది కాలం చంద్రిక దగ్గరికి రావడం కుదరలేదు. అదే సమయంలో జయవర్ధనుడు అనే ఒక యువకుడు తాను వర్తకం చేసి జీవితంలో స్థిరపడాలి అని కోరుకుని తనకి గల 3 వర్తక స్నేహితుల దగ్గరికి వెళ్ళి తాను వర్తకం చేయి నిశ్చయించుకున్నానని, అందుకుగాను కొంత సొమ్ముని రొక్కంగా ఇచ్చినట్టు అయితే తాను వర్తకం చేసి అందులో పొందిన లాభంతో వారికి అసలు వడ్డీ కలిపి బాకీ తీరుస్తానని ఒక పత్రం రాసి వారి దగ్గర నుంచి కొంత సొమ్ము తీసుకుని వారితో పాటే వర్తకానికి ద్వీపాంతరం బయలుదేరాడు. వీరు 4 కలిపి ద్వీపాంతరం వెళ్ళిన తర్వాత 3 వర్తకుల కంటే జయవర్ధనుడు ఎక్కువగా వ్యాపారం చేయడంతో పాటు లాభాలను కూడా ఎక్కువగా గడించాడు. తమ దగ్గరే డబ్బుని చేవుదులుగా తీసుకుని జయవర్ధనుడు వృద్ధిలోకి రావడాన్ని చూసి సహించలేని మిత్రులు అతన్ని సముద్ర మధ్యంలో తుదిముట్టించాలి అని అతడు గాఢంగా నిద్రపోతూ ఉన్న సమయంలో అతని తలపైన పెద్ద బండతో మోది సముద్రంలో నెట్టిపడేశారు. ఇలా జయవర్ధనుడు అనుకోకుండా చంద్రిక ఉంటున్న ద్వీపానికి కొట్టుకువచ్చాడు. ఆ సమయంలో అక్కడ కావలి కాస్తూ ఉన్న చెలికత్తెలందరూ కూడా ఈ జయవర్ధనుణ్ణి చూసి కొన ప్రాణంతో ఉన్న ఆ జయవర్ధనుణ్ణి తీసుకుపోయి చంద్రికకి చూపించారు. చంద్రిక అతడికి ఉపచర్యలు చేయించి అతడి ఆరోగ్యం కుదుటపడేలా చేసింది. మరికొద్ది కాలం జయవర్ధనుడు అక్కడే ఉన్నాడు. దానితో చంద్రికకి జయవర్ధనుడికి మధ్య స్నేహం బాగా ఏర్పడింది. ఆ స్నేహం కాస్త అనురాగంగా పరిణమించింది. అయితే వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఆ రోజు రాత్రే ఆ ద్వీపాన్ని వదిలిపెట్టి పారిపోవాలి అనుకున్నారు. అయితే అదే సమయంలో ఒక చారుడు వచ్చి రాత్రికి మహారాజు గారు వస్తూ ఉన్నారనే విషయాన్ని చెలికత్తెకి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ద్వీపంలో ఉన్న వారందరూ కూడా మహారాణికి నమ్మకస్తులు. అంచేత జయవర్ధనుడు వచ్చిన విషయం ఎవరు మహారాజుతో చెప్పొద్దని మహారాణి చెప్పగానే ఎవరికి వారు ఏమీ ఎరగనట్టే ఉన్నారు. రాత్రికి చండప్రచండు వచ్చాడు. ఎప్పటిలాగే రాజు మధువుని సేవించి తన భార్య అయిన చంద్రికతో ఎంతో చనువుగా ఉండడాన్ని చూసి జయవర్ధనుడు సహించలేకపోయాడు. ఎలాగైనా సరే రాజుని తుదముట్టించాలి అని నిశ్చయించుకున్నాడు. ఆవేశపరుడికి ఆలోచన తక్కువ అన్నట్టు జయవర్ధనుడు మహారాజు కాస్త కన్ను మూసేసరికి నిద్రపోతున్నాడు అని భ్రమించి వెంటనే చండప్రచండుని చంపజూశాడు. ఆ సమయంలో చంద్రిక జయవర్ధనుణ్ణి వద్దని వారించింది. వీరిద్దరికీ ఇలా సంభాషణ జరుగుతూ ఉంటే మహారాజుకి మెలకువ వచ్చింది. చంద్రిక ఎవరో పరపురుషుడితో మాట్లాడుతూ ఉన్నట్టుగా గమనించిన మహారాజు కదలక మెదలక అలాగే ఉండి వారి పూర్తి సంభాషణ విని తెల్లవారిన తర్వాత జయవర్ధనుణ్ణి చంద్రికని తీసుకుపోయి చెరసాలలో వేయించాడు. అది మొదలు స్త్రీ ద్వేషిగా మారిన చండప్రచండ మహారాజు మరి ఏనాడు వివాహం అన్న మాట తలపెట్టలేదు. ఇంతవరకు కథను చెప్పిన చిలక, అక్క చూసావా, రాజులకి ఒకరు కాకపోతే ఇంకొకరు, వారు కాకపోతే మరొకరు, ఇలా ఎంతమందినైనా తమ మనస్సులో స్థానం ఇచ్చి చేరదీయగలరు. కానీ బావ అలాంటి వాడు కాదు. బావకి నువ్వంటే చాలా ఇష్టం. బావని కూడా ఇలాంటి ఇక్కట్ల పాలు చెయ్యాలి అనుకుంటూ ఉన్నావా? ఇది ఎంతవరకు ధర్మం చెప్పు అని చిలక ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, అబ్బా చిలక,
చిన్న కథ చెప్పవే అంటే పొద్దుపోయేదాకా కథ చెప్తూనే ఉంటావు. చూడు, అర్ధరాత్రి వేళ అయిపోయింది. ఇక నేను రాజు దగ్గరికి ఎలా వెళ్ళను? సరే, ఈ రోజుకి నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను, నువ్వు పడుకో అని పద్మిని తన పడగదిలోకి వెళ్ళిపోయింది. పద్మిని వెళ్ళి నిద్రపోయిన తర్వాత ఇక తను మాత్రం మెలకువగా ఉండి ఏం చేస్తానో అని రేపటి రోజు పద్మిని ఎలా ఆపడమా అని ఆలోచిస్తూ చిలుక రూపంలో ఉన్న విక్రమార్క మహారాజు గారు కూడా హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఈ కథ నాతో పాటు మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి, మనం ఇంటికి, మనం తర్వాయి భాగంలో మరొక మంచి కథతో మళ్ళీ